రాగి బర్ఫీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి. ముందుగా చూసారు కదండి, ఒక చిన్న కప్పు తీసుకుంటే అందులోకి తలగొట్టు కూడా వేయకూడదు, ఇంకా తక్కువే బొంబాయి రవ్వ తీసుకోండి. అలాగే దాంట్లోని ఫుల్గా హాఫ్ అంటే 1.5 రాగి పిండి తీసుకోండి. అలాగే 1.5 రాగి పిండి తీసుకుంటే 1.5 బెల్లం తీసుకోవాలండి. కొబ్బరి కొంచెం వేసుకోండి, ఉంటే బాగుంటుంది బర్ఫీ కాబట్టి. ఇంకా నెయ్యి అండి, మనకి నెయ్యి ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ పడుతుంది. అంతే అండి, ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడమే. ముందుగా మనం పక్కన బెల్లం ఉంది కదండి, బెల్లం 1.5 తీసుకుంటే దానికి 1.5 గ్లాస్ వాటర్ పోయండి. పోసి బాగా మరగపెట్టుకోండి. అందులో ఏమన్నా నలకలు లాంటివి ఉంటే వచ్చేస్తాయి. ఈలోగా మళ్ళీ ఇంకో బాండీ పెట్టేసుకొని అందులోనూ కొంచెం నెయ్యి వేసేసుకొని ముందుగా మన బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, అంటే కరాచీ రవ్వ వేసుకొని బాగా ఫ్రై చేయండి. దోరగా ఫ్రై చేసేయండి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. తర్వాత కొబ్బరి కూడా వేసుకుని అదే అందులోనే బాగా ఫ్రై చేసేయండి. ఆ తర్వాత మన రాగి పిండి మొత్తం వేసుకుని మళ్ళీ బాగా ఫ్రై చేసేసేయండి. అదంతా వేగుతుంటే మంచి వాసన రావాలండి, అప్పుడు దాకా వేపండి. వేపిన తర్వాత యాలకులు ఉన్నాయి కదండి, యాలక్కాయలను కూడా వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసేయండి. ఈలోగా ఈ వాటర్ అనేవి బెల్లం అంతా కరిగిపోద్ది. బెల్లం అంతా కరిగిపోయిన వాటర్ లాగే ఉన్నా చాలండి, ఏం పాకం గట్ట రావక్కర్లా. ఆ వాటర్ అనేది మనం వడపట్టేసుకోవాలి, ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఆ బెల్లం వాటర్ని తీసుకొచ్చి మన బర్ఫీ పిండి ఆల్రెడీ పొయ్యి మీద మంచి గుమగుమలాడినప్పుడు ఈ వాటర్ వేసేయండి. వేసుకున్న తర్వాత దాన్ని కలిపేసుకోండి, కొంచెం ఆపకుండా కలిపేసేయండి. కలిపేస్తే దగ్గరికి వచ్చేస్తుంది. నేను కలిపేసాక ఒక ప్లేట్కి ఇలాగా నెయ్యి రాసేసుకుని దాంట్లో వేసుకుని ఇలాగ దగ్గరికి చేసుకోండి. ఎందుకంటే ఇలా గోరువెచ్చగా అవుతుందని నేను స్పూన్తో అలా స్ప్లిట్ చేసాను. గోరువెచ్చగా అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఉండల్లా చేసేసుకోండి. అంతే అండి, ఉండలన్నీ చేసుకుంటే మన రాగి బర్ఫీ లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా హెల్దీ. ఇదే కేక్ మోడల్లో ఒక స్క్వేర్ లాగా అలా తయారు చేస్తే పిల్లలు నిజంగా కేక్ అనుకుని కూడా తినేస్తాడు. ఇప్పుడు బ్రౌన్ కలర్ కేక్స్ వస్తున్నాయి కదండి, అది కేక్ అనుకుని తింటారు. మా పిల్లలు కేక్ అని చెప్తే తినేశారు. అంతే అండి, ఎంతో రుచికరమైన రాగి పిండితో బర్ఫీ లడ్డు అనేది హెల్దీ కూడా అండి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.